సో రాజసాబ్ ట్రైలర్ అయితే పెట్టా. బోర్ కొడుతుంది, మరేం చేయాలి. సో ఇంకా వాచింగ్ ట్రైలర్ అయితే ఇరగదీస్తాడు. అయితే స్నానం చేస్తాం. బాతింగ్ హ్యాండ్ బాత్. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ అప్పుడు ఫ్రెష్గా చేయాలి. బాతింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వస్తే ఇది ఉంది, వడాపావ్ అయితే ఒకటి తీసుకున్నాం. రాత్రి అయితే బాగా నిద్ర పట్టింది. చుట్టుపక్కల అన్నీ సౌండ్ ఇదంతా. సో ఎగ్జాక్ట్గా ఇది జనవరి 1, 2026. సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఓన్లీ 24 అవర్స్ హోటల్లో సింగిల్గా స్టే చేయడం. చీపెస్ట్ హోటల్ ఎలా ఉంటుందో సింగిల్గా 24 అవర్స్ అయితే స్టే చేయాలి. అది మ్యాక్సిమం ఫస్ట్ టైం అయితే బుక్ చేసాను, చూద్దాం ఎలా ఉంటుంది. సో ఎవ్రీ అపార్ట్మెంట్స్ ముందు అయితే ప్రతి ఒక్కరు కలర్ఫుల్ అయితే రంగులు వేశారు. ఇది స్ట్రీట్ వచ్చి మార్నింగ్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అయింది. అదొకటి ఇదొకటి. నైట్ కూడా ఇటే తిరిగా ఎగ్జాక్ట్గా. సో ఇది ముగ్గు. ఇది కలర్ఫుల్గా ఉంది. ఇది గర్ల్స్ హాస్టల్. అన్నిటి నుంచి రైట్ తీసుకోవాలి. సో ఇది హాట్ అయితే. ఇది ఎంట్రన్స్, లిఫ్ట్. ఫ్లోర్ ఉంది, నొక్కంగానే వెళ్ళిపోతుంది. ఇది ఆగితే పరిస్థితి ఏంటో. సెకండ్ ప్యాసింజర్ ట్రైన్లో వెళ్తుంది ఇదైతే. ఇక్కడ లిఫ్ట్ మోడిఫికేషన్ అయితే ఓల్డ్ స్టైల్. ఇటు స్టెప్స్ నుంచి 301, 2, 3. ఇవి లైట్స్. మనకి చిన్న లాక్ అయితే కీ ఓపెన్ చేద్దాం. సేఫ్టీగా లాక్. ఇదేంటి పట్టలేదేంటి, పడతలేదేంటి? ఇది ఇక్కడ పడేద్దాం. వాటర్ బాటిల్. ఇది ఏసీది అయితే ప్రైస్ కూడా చెప్తా. ఓకే, ఇది తీసుకుంది. తర్వాత ఇది అవసరం లేదు అనుకుంటా. లాక్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇది హోటల్ అయితే. ఒక పక్క ఏసీ. రూమ్ చిన్నదే కానీ బెడ్ మాట. సో ఇది హోటల్ అయితే. మంచి బాగుంది హోటల్, మంచి అట్రాక్షన్గా అయితే ఉంది. కానీ చిన్నది. ఆ పక్కన లాక్కుంటున్నాడని ఇంత అనుకుంటున్నాడు ఏంటి. ఇది వాష్రూమ్, వెనక లాగాలి. సో ఇది షవర్, అది గ్రీజర్, తెలిసినాయే కదా. ఇది ఒకటి. చేతులు కట్టుకోవడానికి శానిటైజేషన్.
ఇది హాట్ వాటర్, నార్మల్ వాటర్ రెండు వస్తాయి. పర్లా మాదిరిగా ఉంది హోటల్ అయితే, సింపుల్గా. చైరు అవసరం నాకు డోర్ వేసేసుకోవాలి. బెడ్ అయితే భలే ఉంటుంది ఇది, కానీ బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. అమ్మ, వ్యూయింగ్ పాయింట్ ఏమీ లేదు, జస్ట్ ఇంతే. ఏసీ ఇది, అది ఇది ఏసీ రూమ్ కాబట్టి శీతాకాలం ఆన్లోనే పెట్టేసాను నేను. వీళ్ళు మరి గట్టిగా. ఫైనల్ ఇది బెడ్, ఎక్సలెంట్ రూమ్. దీని మీద పడుకుంటే మెత్తగా ఉంటుంది, సమ్మగా. ఎప్పుడైనా లైఫ్లో ఒకసారైనా హోటల్ అయితే స్టే చేయాలి, ఎందుకంటే మనం బోర్ కొట్టేది లైఫ్ ఇప్పుడు. అందుకే హాస్టల్లో చచ్చే కన్నా డబ్బులు పక్క అయినా సరే హోటల్స్లో స్టే చేయడం బెటర్. లైఫ్ ఎగ్జైట్మెంట్ కొంచెం లగ్జరీగా ఉండాలి ఇలాగన్నట్టు ఉండదు, కానీ నాకు ఎప్పుడూ అలవాటే. బాగుంది అంతా. ఇది ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ ఎలా ఎవరో లేరు, చూసుకోవచ్చు. ఒక్కనే స్టే చేస్తాను, అది ఒక ఎక్స్పెరిమెంట్ కింద. అదైనా వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని ఒక ఆశ అంతే. టీవీ పెట్టుకొని కాసేపు అన్నా చూడొచ్చు, కానీ మ్యాచ్లో ఉన్నప్పుడు అయితే ఎక్సలెంట్ ఉండదు వాటర్. మ్యాచ్లో ఉన్నప్పుడు అంటే ఆ టైంలో అయితే. ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి అంతే. స్టేయింగ్ ఎలా ఉంది, బోరింగ్గా ఉంటుంది, కాకపోతే కాసేపు ఎంజాయ్ చేయొచ్చు, పడుకోవచ్చు. న్యూ ఇయర్ కదా, నైట్ పడుకోలేదు, లేట్ అయిపోయింది. సో ఇక్కడ పడుకోవచ్చు, ప్రశాంతంగా నిద్ర. హాస్టల్లోన తినమ్మ బ్లడ్ బగ్స్ ఉన్నాయి, చావ తిప్పుతున్నాయి. అందు గురించి ఇక ఈ వాటర్ బుక్ చేశాను స్టేయింగ్ కోసం. దీని కాస్ట్ వచ్చేసి 2100, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చానంటే. అదే 11 to మళ్ళీ 11 అయితే 1600 అడిగితే ఏసీ కాబట్టి. ఆఫర్ కాబట్టి అది కూడా, అంటే ఇది వింటర్ సీజన్ కదా, తగ్గితే. అదే నార్మల్ అయితే 2500, 3000 ఉంటుంది వాటర్. ఇది సో దాదాపు 6 hours పడుకున్నా ఫుల్గా. అమ్మ ఒబ్బింది నిద్ర. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఉండాలి. పైగా ఫస్ట్ మరీ దారుణం. డే మొత్తం నిద్రకే సరికాలి, ఎలాంటిగా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి. బాగుంది, ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా అంత కాదు. ఇంకా బయటకు వస్తే ఇది ఉంది, వడాపావ్ అయితే ఒకటి తీసుకున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలా, ఇంకా 4 అయిపోయింది వచ్చేసరికి. ఇంక వడాపావ్ ఒకటే తింటున్నా.
సో దీనికి తోడు సింగిల్ చార్జ్. ఇక్కడైతే పండగ సమయం చేసిన ఐటమ్స్ అయితే బాగుంటాయి. వడాపావ్ ఏంటి, చాయ్ ఏంటి, రెస్టారెంట్ ఉంది ఫేమస్ నా ఏరియాలో అయితే. కాసేపు బయట తిరిగి మళ్ళీ ఎలా ఉన్న పరిస్థితులాగా ఆ రూమ్లో వెళ్ళడం. ఫైనల్గా రోడ్లంతా తిరిగి మళ్ళీ హోటల్కి వచ్చేసరికి టైం అయితే అయింది. బండి మీద తిరిగాం కదా, జుట్టు మాత్రం తెగ ఇంకా ఫ్రెష్ అవ్వాలి. కాసేపు ఫ్రెష్ అయ్యి టీవీ అన్న చూడాలి. సో సింగిల్గా ఎలా ఉందో హోటల్లో అయితే ఎలా ఉంటుంది ప్రజెంట్ అయితే. నైట్ ఏమన్నా తెయ్యాలి వస్తాయని చూడాలి. బాగుంది కానీ ప్రశాంతంగా ఉంది. ఎక్స్పెరిమెంట్ అంతే ఇది నాకైతే, ఉండగానే లేదా. సో ఫ్రెష్గా అయితే స్నానం చేస్తాం. బాతింగ్ హెడ్ బాత్. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ అప్పుడు ఫ్రెష్గా చేయాలి. బాతింగ్ అయితే అయిపోయింది. బాగా వేడి నీళ్ళు వెచ్చగా ఉంది. ఇది దీని పేరేంటి, ఇది బాత్ జెల్ అంట. ఇది షాంపూ పెట్టేసుకొని చేస్తాను. బాగుంది ఫ్రీగా. హెలోన్ ప్రపంచం, ఒంటరి ప్రపంచం ఎక్సలెంట్ ఉంది నిజంగా. ఎక్స్పెరిమెంట్ అయితే బాగుంది నాకైతే. ఈ న్యూ ఇయర్ రోజు ఒక బ్లాస్ట్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా ఇలా చేయండి, బాగుంటుంది. ఎలా ఎలా ఉండొచ్చు మనం బయటకు వెళ్తానికి. అంతే ఎట్లాడ పడేసిన ఈ టీవీ పెట్టుకొని చూద్దాం. సో రాజసాబ్ ట్రైలర్ అయితే పెట్టా. బోర్ కొడుతుంది, మరేం చేయాలి. ఇంకా వాచింగ్ ట్రైలర్ అయితే ఇరగదీస్తాడు ప్రభాస్ అయితే. సో ఈ 9th అయితే ఖచ్చితంగా వెళ్తాను నేను మూవీకి. విన్ఫెస్ట్ షోకైనా పోవాలా, లేకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు నాకు. మార్నింగ్ 6:30 అయింది. రాత్రి అయితే బాగా నిద్ర పట్టింది. చుట్టుపక్కల అన్నీ సౌండ్ ఇదంతా సౌండ్ వచ్చి ఫస్ట్ కదా అలాగే వస్తుంది. సో ఇంకా చెక్అవుట్ అయ్యే టైం వచ్చింది, ఇంకెళ్ళిపోవడం. బాగుంది, ఎలా ఉంది.